బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ కొడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి 4 ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కేవలం మర్యాద పూర్వకంగా రేవంత్ రెడ్డి గారిని కలిశారు అని చెబుతున్నా కానీ కారు పార్టీకి చెందిన సిట్టింగు మాజీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ తో టచ్లోకి వెళ్తుండడంతో పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదా అనే చర్చ తెలంగాణ రాష్ట్రంలో జోరుగా వినిపిస్తుంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీలో గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు. కేసీఆర్ నమ్మించి మోసం చేశారు అని తీగల కృష్ణారెడ్డి గారు ఆవేదన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ మారాలని డిసిషన్ తీసుకున్నారు. కానీ చివరి నిమిషంలో పార్టీ మారకుండా బీఆర్ఎస్ లోనే కొనసాగారు. ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ లో చేరాలి అని దాదాపు ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి గారు గతంలో హైదరాబాద్ మేయర్గా, మహేశ్వరం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో టీడీపీ నుండి గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీలో తీగల వర్సెస్ సబితా ఇంద్రారెడ్డి మధ్య వర్గపోరు మొదలైంది. ఈ నేపథ్యంలో పార్టీలో తనకు గుర్తింపు రావట్లేదు అని అనేక సందర్భంలో తీగల కృష్ణారెడ్డి గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తనకు ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని, ఉన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు అని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీంతో గతంలోనే పార్టీ మారేందుకు తీగల సిద్ధం కాగా రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి పార్టీ మారకుండా చివరి నిమిషంలో అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అనూహ్యంగా ఆయన రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. తీగల కాంగ్రెస్ లో చేరుతారా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కాగా గతంలో రేవంత్ రెడ్డి అలాగే తీగల కృష్ణారెడ్డి గారు టీడీపీలో కలిసి పనిచేయగా వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు పీసీసీ బాధ్యతలు తీసుకున్న తర్వాత గతంలో తీగల కృష్ణారెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారు భేటీ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా తీగల కృష్ణారెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు. తీగల కూడా ఇక కాంగ్రెస్ లో చేరుతారు అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో తీగల కాంగ్రెస్ పార్టీలో చేరకుండా బీఆర్ఎస్ లోనే కొనసాగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీగల కృష్ణారెడ్డి గారు కలవడంతో దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తీగల సిద్ధమయ్యాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.